షేక్ సుబాన్, నూర్ బాషా సాధికార కమిటీ స్టేట్ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ, అలాగే మైనార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాను. ఈ తూర్పుగోదావరి జిల్లాకి స్టార్ క్యాంపెయినర్ కన్వీనర్గా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే ఈ వైసీపీ వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ బీజేపీతోటి జనసేనతోటి కూడా మైత్రిగా ఉండటం అనేది ఒక బూచిగా చూపించి మైనార్టీలని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే బీజేపీతో గతంలో ఎలియన్స్లో ఉండగానే 2014 నుంచి 2019 వరకు దుల్హన్ పథకం కానీ లేదంటే మౌజన్ ఇమాములకి గౌరవవేతనాలు కానీ ఇవ్వడం జరిగింది. ఇది ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఈ గౌరవ వేతనాలు ఇస్తున్నారో ఆ రోజు 5,000 మసీదులకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఒక్క మసీదుకి కూడా పెంచకుండా పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి మైనార్టీ సంక్షేమ పథకాలను కానీ మైనార్టీ అభివృద్ధిని కానీ పూర్తిగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఎలియన్స్లో ఉన్నప్పటికీ కూడా మైనార్టీల సంక్షేమం కానీ మైనార్టీల అభివృద్ధిని కానీ ఏ రోజు కూడా పక్కన పెట్టలేదు. అలాగే మైనార్టీలకు ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే గతంలో గోద్రా సంఘటన జరిగేటప్పుడు ఈ మిత్రపక్షం బీజేపీతో ఉన్నప్పటికీ కూడా గోద్రా సంఘటన గుజరాత్లో జరిగినప్పుడు నిలదీసి మోడీని విమర్శించిన స్థాయి, అలాగే అతన్ని రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల మీద ఏగ కూడా వాళ్ళనివ్వరు అన్నది ఇవాళ మా ముస్లిం మైనార్టీ వర్గాల్లో కానీ నూర్ బాషా ముస్లిం కానీ ఒక ప్రగాఢమైన విశ్వాసం. ఆయన వెంటే ఉంటారు. బీజేపీతో వెళ్ళినప్పుడు కూడా ఏ పార్టీతో వెళ్ళినా ఈయన యొక్క సొంత విధానాలు అంటూ కొన్ని ఉంటాయి. మైనార్టీ సంక్షేమ అభివృద్ధిని పూర్తి స్థాయిలో ఆయన చూస్తాడన్న నమ్మకం ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలని పక్కన పెట్టేశాడు. అభివృద్ధి లేదు. ఒక కొత్త మసీదు కట్టలేదు, ఒక షాదీఖానా కట్టలేదు, ఒక బయలుగా గోడ ఇప్పించలేదు, ఏ రకమైన చిన్న లోన్లకి రుణాలు కూడా మంజూరు చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే ఇప్పుడు కొత్తగా మన నూర్ బాషా బీసీ డిక్లరేషన్ పెట్టారు, దానిలో భాగంగా నూర్ బాషా కార్పొరేషన్ పెడతానని చెప్పేసి 100 కోట్ల బడ్జెట్ పెట్టి నూర్ బాషా కార్పొరేషన్ పెట్టి పేద నూర్ బాషాలకి ఆర్థికంగా ఉపయోగపడతానని చెప్పారు. అలాగే ఈ ఇస్లాంలో ఒక పద్ధతి ఉంది, వడ్డీ కట్టడం కానీ తీసుకోవడం కానీ నేరం. అత్యంత వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి దాని ద్వారా సబ్సిడీ రుణాలు 3 లక్షలు రుణం ఇస్తే దాంట్లో 2 లక్షల రూపాయలు తిరిగి కట్టాలి, దానికి వడ్డీ ఉండదు. అలాగే 1 లక్ష రూపాయల సబ్సిడీ, ఆ స్కీమ్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే ముస్లిం మైనార్టీ వర్గాల్లో ఉన్న ఈ నూర్ బాషా వర్గానికి 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తారని చెప్పేసి ఆయన ప్రకటించారు. అది 4,000 రూపాయలు చేయడం జరిగింది. అది ఈవేళ రాష్ట్రంలో ఉండే ముస్లిం మైనార్టీలు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు నామినేషన్లు ఎక్కడైతే జరుగుతున్నాయో విపరీతమైన అంచనాలకు మించి ఈ నామినేషన్ కార్యక్రమానికి ఇటు స్వచ్ఛందంగా ఇటు కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా హాజరవుతున్నారు అన్నది మా యొక్క విజయానికి సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.